నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చెట్టుని ఢీకొన్న కారు బెంగళూరుకు చెందిన మహిళ భవానీ మృతి మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాజీనామాకు సిద్ధపడ్డా ఇన్నేళ్లు తన వంట నడిచిన జీవకోన ప్రజలను నా రాజీనామాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన అన్న రామకృష్ణ యాదవ్ తిరుపతిలో సందడి చేసిన పారిజాత పర్వం మూవీ టీం ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఆదరించాలని కోరిన సినీ నటీనటులు. ఇక వార్తల్లోని వివరాలు. బలిజసేన వ్యవస్థాపకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీలో చేరడంతో తిరుపతి ఉమ్మడి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు ఓ ప్రభంజనంలా మారింది. బలిజసేన ప్రధాన నేతలైన ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్ తదితరులను సాలవా కప్పి జనసేన పార్టీలోకి జనసేన నేతలైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆకేపాటి సుభాషిణి తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు. గాజు గ్లాసు గుర్తును నియోజకవర్గంలో ప్రజలందరికీ గుర్తుండేలా జనసేన పార్టీ గెలుపుకు సహకరించేలా బలిజసేన పనిచేస్తుందని ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరానికి హామీ ఇచ్చారు. తిరుపతి ప్రజలందరూ ముఖమ్మడిగా కలిసి కట్టుగా చేసుకోవాల్సిన తరుణం ఇది. ఏ ఒక్క నిమిషం కూడా మనము ఏమారపాటుగా ఉన్నా కానీ అశ్రద్ధగా ఉన్నా కానీ మన భవిష్యత్తులు వెనక్కి వెళ్ళిపోతాయి. దయచేసి అందరూ ఖచ్చితంగా మన ఆరోగ్య శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపించి మనము తిరుపతిలో భారీ మెజార్టీగా దిశగా మనం పంపించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే జనసేన నాయకులందరికీ సహకరిస్తూ మనం ఒకరొకరు సహకరించుకుంటూ ముందుకెళ్ళి మనం అంతా కలిసికట్టుగా మనం ఆరోగ్య శ్రీనివాసులు గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మా సాయశక్తులా ప్రయత్నించి భారీ మెజార్టీ దిశగా మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. మీ భారీ మెజార్టీ తెచ్చి మేము తిరుపతిని మీకు సీటును మేము అందిస్తాం సార్. మేము కానుకగా రాష్ట్రంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ మీకు తెచ్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తాం సార్. తప్పకుండా మీరు భారీ మెజార్టీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మరియు మా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని నేను ఉన్నాను, నేను మీతో అడుగులు అడుగు వేస్తాననేసి ముందుకొచ్చిన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చాలామంది తిరుపతి పట్టణంలో పెద్దలు యువకులు భారీ ఎత్తున దాదాపు 250-300 మంది సభ్యులు జనసేన పార్టీలో చేరడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను. చాలా శుభదినం. ఆరని వెంట ఆర్కాట్ అదొక బలం. ఆర్కాట్ కృష్ణప్రసాద్ అంటే అదొక బలం. నిస్వార్థంగా సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ప్రసాద్ గారు. ప్రసాద్ గారితో కూడా ఒక 1 month బ్యాక్ వెళ్ళి చాలా గట్టిగా నీలాంటి వ్యక్తులు జనసేనకు అవసరం, జనసేన పట్ల ఉండాలనే విన్నపాన్ని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి ఈరోజు ఆ ముఖ్య కారకురాలు లక్ష్మి గారు కూడా ఆర్కాట్ ప్రసాద్ తీసుకొద్దామని చెప్పారు, మాట్లాడాము. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ఆయనతో పాటు వస్తూ చాలా మంది యువతను ఒక్కడే కాదు నా వెంట ఆర్కాట్ యువత ఉందని అందరూ కూడా కండువాలు వేయించి ఈరోజు జనసేనలో చేర్పించేందుకు జిల్లా అధ్యక్షుడుగా కండువాలు సాయం చెబుతున్నాడు. మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాజీనామాలకు సిద్ధపడ్డానని ఇన్నేళ్లు తన వెంట నడిచిన జీవకోణ ప్రజలను నా రాజీనామాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరానని అన్న రామకృష్ణ యాదవ్ తెలిపారు. ఆదివారం తిరుపతి నగర పరిధిలోని జీవకోనలో స్థానిక ప్రజలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ గడిచిన ఏళ్లుగా జీవకోన ప్రాంతం పంచాయతీగా ఉన్నప్పటి నుండి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడంలో అన్న కుటుంబం ఎల్లప్పుడూ ముందుండి పోరాడిందన్నారు. అన్నా కుటుంబాన్ని వాడుకొని గద్దెనెక్కిన వ్యక్తి అన్న రామచంద్ర యాదవ్ కుమార్తెకు తిరుపతి మేయర్ పదవి ఇస్తానని మాట ఇచ్చి తప్పడమే కాకుండా నేడు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారితో లేనిపోని మాటలు అనిపిస్తూ రాజకీయాలు చేయడం శోచనీయమని అన్నారు.
అన్న రామచంద్ర యాదవ్ తో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 48, 49 డివిజన్ల కార్పొరేటర్లు అన్నా సంధ్యా యాదవ్, అనితా యాదవ్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారని అన్నారు. తాను కూడా ప్రజల మద్దతు కోరి తన రాజీనామా అంశాన్ని ప్రజలకు తెలియజేశానని అన్నారు. జీవకోన ప్రజలందరూ తన రాజీనామాకు మద్దతు తెలిపారని చెప్పారు. సోమవారం మీడియా ముఖంగా వందల మంది వైసీపీకి రాజీనామా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్న రామచంద్ర యాదవ్, ఆర్ఆర్ యాదవ్, చిరంజీవి, దిలీప్, వెంకటేష్, మహేష్, బలరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఆఫీసు పెట్టాం, మీ అందరికి కూడా తెలుసు, రాజీవ్ గాంధీ కాలనీ రోడ్లో. మనకు యాంటీగా ఇంకొక ఆఫీస్ తెచ్చి పెట్టడం అంటే మనం 2 వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు ఇవి ఏమి, అది ఆఫీసు కాదా? ఇంకొక ఆఫీసు పెట్టడం అంటే రెబలే కదా మనము. మీరు ఆలోచించండి, ఇది కరెక్టా? ఇది కరెక్టేనా? కాలువ కాపక్క ఒకటి, అటు సైడ్ ఒకటి, లాస్ట్కి నేను ఆఫీసు ఎత్తేసుకున్నా. మనకెందుకు ఇది? నెలకు 10,000 రూపాయలు రెంట్ కట్టుకుంటా ఆఫీసు పెట్టి జనాలకు అందుబాటులో ఉండి పనులు చేద్దామంటే మనం చెప్తే పని చేయరు, కార్పొరేటర్ని నిర్వీర్యం చేసినారు. కాబట్టి మనం కూడా మనసులో మనకేదో ఈలేదనే కాదు, కానీ అడుగడుగున అవమానం పరుస్తున్న ఈ తీరును చూసి నేను రాజీనామా చేయాలనుకుని నేను మల్లేశ్వరి ఇద్దరం కూడా మిగిలిన మీరెవరైనా నాతో కూడా రాదలుచుకున్న వాళ్ళు రేపు 11 గంటలకి ప్రెస్ మీట్లో రాజీనామా చేయడానికి ఉత్సాహం కలిగిన వాళ్ళు మాత్రం రావచ్చు. ఇబ్బందికరంగా అయితే నా మీద నమ్ముకున్న వాళ్ళు ఇబ్బందికరంగా అయితే రావాల్సిన అవసరం లేదు. ఈ తీర్మానాన్ని మీ ద్వారా ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత నేను రేపు రాజీనామా చేద్దామని ముందు రోజుగా మీ అందరితో కలిసి మాట్లాడి నిర్ణయం చేసుకోవడానికి. తెలుగుదేశం సీనియర్ నేత జీపీ కృష్ణ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టాక్సీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. అలాగే శ్రీనాథ్ తెలుగుదేశం నాయకులు విజయ్ కృష్ణ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు బీజీ గోపాలకృష్ణ యాదవ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయన జన్మదిన సందర్భంగా వేలాది మందికి ఈ కోనేటికట్టు స్టాండ్ నుండి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి అనాథాశ్రయంలో ఉండి పిల్లలకు అన్నదానం చేయడం, అదేవిధంగా వృద్ధులకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం అన్నీ జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం బీజీ కృష్ణ యాదవ్ గారి జన్మదిన మహోత్సవాన్ని అందరూ తిరుపతిలో రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగినది. దీన్ని పురస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయనకి నిండు 100 ఏళ్ళు ఇదే విధంగా పేదలకు సహాయం చేస్తూ ఆర్థికంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా తిరుపతికి సంబంధించిన మా వాళ్ళందరూ దిగ్విజయంగా ఈ కార్యాన్ని పూర్తి చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ విష్ణు నివాసం పరిధిలోని ఆటో, జీప్, కారు అండ్ వ్యాన్ అసోసియేషన్లకన్నిటికీ గౌరవ అధ్యక్షులైన శ్రీ బీజీ కృష్ణ యాదవ్ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఏటా కొన్ని వేలాది మందికి సేవా కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ విష్ణు నివాసం దగ్గర వచ్చే ప్రతి ఒక్క యాత్రికులకు కడుపు నిండా భోజనం పెట్టి ఆయన బర్త్డేని పురస్కరించుకొని అందరికీ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకందరికీ ఆయన అండగా నిలబడి మా మోటార్ కార్మికులకందరికీ గౌరవ అధ్యక్షుడిగా వహిస్తున్నాడు. మాకందరికీ ఇక్కడ ఏ కష్టం వచ్చినా కానీ ఆయన అధికార పార్టీలో ఉన్నా లేకపోయినా మాకందరికీ అండగా నిలబడి ఆయన వెన్నుదండలన్నీ అందిస్తున్నాడు. కాబట్టి మేము ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించుకొని ఘనంగా చేయడం జరిగింది. ఆదివారం జిల్లా పోలీస్ శాఖ నుండి 3 పోలీస్ సిబ్బంది పదవీ విరమణ పొందారు. వారిని తిరుపతి పోలీస్ అతిథి గృహం నందు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించి తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆత్మీయ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే నిత్యం ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం అని తెలిపారు. విధి నిర్వహణలో ప్రజాసేవ కోసం రకరకాలుగా ఎన్నో ఘర్షణలకు లోనై సమాజ సేవ కోసం అహర్నిశలు తమ కుటుంబాన్ని కూడా వదిలి సేవ చేస్తారు. మీ సేవలు మరువరానివని, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలని తెలిపారు.
ముఖ్యంగా పోలీసులు పిల్లలు పండుగల సందర్భాలలో కూడా తమ తండ్రి తమతో పాటు లేడే అనే మానసిక సంఘర్షణకు గురై ఉంటారని అన్నారు. ముఖ్యంగా పిల్లలు ఒకటి గుర్తుంచుకోవాలి, తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలను మీ ఆశయాలుగా చేసుకొని వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పదవి విరమణ పొందిన పోలీసులు ఇన్ని రోజులు నిత్యం విధులు యందు సతమతమయ్యారు. రేపటి నుండి మీరందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా మీ శేష జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను పదవి విరమణ తర్వాత బాగా చూసుకోవాలని, గతంలో కోల్పోయిన ఆనందాలను తిరిగి పొందాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, ఎస్పీ సిఐ శ్రీనివాసులు, ఎస్వీయు సిఐ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్లి చూడాలని మూవీ టీం కోరారు. ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ థ్రిల్లర్, క్రైమ్, కామెడీ ఉన్న చిత్రమని, మణి చిత్రం తర్వాత ఈ చిత్రమే వచ్చిందని తెలిపారు. ఒక అమ్మాయి చుట్టూ జరిగే కథతో రూపొందించామని పేర్కొన్నారు. కిడ్నాప్ నేపథ్యంలో చిత్రం సాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీ విడుదలవుతుందని ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి చూడాలని కోరుకున్నారు. అనంతరం హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ కొంత విరామం తర్వాత సినిమా చేశానని, నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసామో మీరు అంతే ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం. అండ్ ఇది ఇక్కడి నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే మీ అందరికీ ఈ టైం ఎందుకు, మనందరం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అంటే బేసిక్గా మేము ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఎంత కామెడీ ఉన్నా, అందులో ఎంత ఎమోషన్ ఉన్నా దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్లేది మీ మీడియాని. సో మీరు ఇంత ఎండల్లో కూడా మా కోసం వెయిట్ చేసి ఇంత టైం కేటాయించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఏప్రిల్ 19న అప్పటికే చాలామందికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి చక్కగా మంచి సమ్మర్లో బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది. సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరూ. ప్యూర్ కిడ్నాప్ క్రైమ్ మీద జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్ త్రూ అవుట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ త్రూ అవుట్ ఎంటర్టైనర్. మీకు ప్రతి సీన్లో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ హర్ష, సునీల్ అన్న, ఇంకా వాళ్ళ కామెడీ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏప్రిల్ 19న మేము ముందుకు వస్తున్నాము. Neil sir to part first time work chesanu. His comic timing is also great. So I think overall ఇది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ నా కోసం. ప్రొడ్యూసర్స్ కూడా దే వర్ బ్రిలియంట్. అండ్ మెయిన్లీ ఐల్ సే దట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ డైరెక్టర్ సంతోష్ సార్ చాలా క్లారిటీతో డైరెక్ట్ చేశారు, స్మూత్లీ. లైక్ హీస్ వెరీ కామ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ హీస్ వెరీ కామ్. యూ కెన్ నెవర్ సీ ద యాంగర్ అవుట్ సైడ్. టార్చర్ చేస్తే కూడా ఏం చెప్పలేను. బట్ ఓవరాల్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ షూర్ మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూవీ చూడండి. అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ఎవ్రీ మూమెంట్. సో వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్ యాజ్ వెల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవీందర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవీందర్ దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో పారిజాత పర్వం మూవీ టీం నటులు హర్ష, హీరోయిన్ శ్రద్ధాదాస్, హీరో చైతన్య దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మూవీ టీం మాట్లాడుతూ పారిజాత పర్వం సినిమా ప్రారంభం సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు. తిరుపతి నుంచి సినిమా ప్రమోషన్ ప్రారంభిస్తున్నామని, ఈ సినిమాని అందరూ ఆదరించాలని శ్రీవారిని కోరుతున్నామని తెలిపారు. పారిజాత పర్వం అనే సినిమాకి ఆయన హీరో, మేడం గారు హీరోయిన్,
నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని. అది ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. అందుకని మా ప్రమోషనల్ టూర్ ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చెప్పారు అది పారిజాత పర్వం మూవీ 19th April కి రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. అండ్ ఐ థింక్ ఇది బెస్ట్ స్టార్ మూవీ ప్రమోషన్స్ కి అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పారిజాత పర్వం ఏప్రిల్ 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అందుచేత మేము మా ప్రమోషన్ శ్రీవారి దర్శనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాము. సో ఏప్రిల్ 19న ఖచ్చితంగా సినిమా థియేటర్స్లో చూడండి. బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చెట్టుని కారు ఢీకొనడంతో బెంగళూరుకు చెందిన మహిళ భవానీ మృతి చెందింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన బెంగళూరుకి చెందిన భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో మొదటి ఘాట్ రోడ్లో ఎలిఫెంట్ ఆర్చ్ దాటిన తరువాత డివైడర్ ని దాటుకుని చెట్టును ఢీకొనడంతో భవానీ అనే భక్తురాలు మృతి చెందారు. భవానీ కుటుంబ సభ్యులను అశ్విని ఆసుపత్రిలో ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చెట్టుని ఢీకొన్న కారు, బెంగళూరుకు చెందిన మహిళ భవానీ మృతి. మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రాజీనామాకు సిద్ధపడ్డా. ఇన్నేళ్లు తన వంట నడిచిన జీవకోన ప్రజలను నా రాజీనామాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన అన్న రామకృష్ణ యాదవ్. తిరుపతిలో సందడి చేసిన పారిజాత పర్వం మూవీ టీం. ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఆదరించాలని కోరిన సినీ నటీనటులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.